డి న్యూస్కి స్వాగతం. ఈరోజు ఎన్డీఏ కూటమి మరియు ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆదేశాల మేరకు గత వైసీపీ ప్రభుత్వంలో హిందువులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ తయారీలో రసాయనాలు వాడిన దానికి నిరసనగా ఎన్డీఏ కూటమి నాయకులు, హిందూ సంఘాలు కనిగిరి మార్కాపురం పట్టణంలోని శ్రీ అభయాంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఆలయాల్లో సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ కస్టమర్ ఇన్ఛార్జ్ శ్రీ కందుల రామరెడ్డి, కనిగిరి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వివి మనోహర్రావు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో 20 లక్షల కిలోల కల్తీ రసాయనాలతో 50 కోట్ల లడ్డూ తయారు చేసి ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడారు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తమ్మినేని వెంకటరెడ్డి, చీకటి వెంకట సుబ్బయ్య, కనిగిరి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ శ్రీను, ధనలక్ష్మి, పార్వతి, బీజేపీ నాయకులు, హిందూ సంఘాలు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.